నీకు సలుపులు మొదలైనప్పుడు తెలుస్తుంది ఈ మంగమ్మ సంగతి. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావేమో పెచ్చమొఖందానా. కాస్త ఊపిరి పీల్చుకొని నీ ఊపిరి ఆగిపోయేలా చేస్తా. ఆసనాలు వేసినా నీకింక ఊపిరి అందదు మంగా. నేను అదే చెప్తున్నాను. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటున్నా. మాడు పెరగలేదన్నావే, నీ మనవరాలు దాని మాడు బాగా ముదిరి పెంకు కట్టిన నీ మాడు పగలగొట్టే రోజు త్వరలోనే వస్తుంది. నన్ను నా మనవరాల్ని అవమానించినందుకు నీకేం లేకుండా ఎవరూ కాకుండా చేస్తా. అలమటించి అలమటించి నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తా. నోరుమై! ఇక చాలు, ఆపో. నీ భ్రమలు నిజం కావు. నీ జన్మలో నువ్వు నన్నేమీ చేయలేవు. నీ పాపిష్టి గుణానికి దేవుడే నీకెవరూ లేకుండా చేశాడు. మొగుడు ముద్దులు లేని నువ్వు మొగుణ్ణి దూరం చేసి దగ్గర పెట్టుకున్న అది కలిసి నన్నేదో సాధిద్దామనుకుంటున్నారేమో. అది నీ వల్ల కాదు. నాకు నా వాళ్ల బలం ఉంది. నీ పాపాలు లెక్కగట్టి నీకు శిక్ష అప్పజెప్పే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. నా బతుకు మీద దెబ్బ కొట్టడం నీ అవ్వతరం కూడా కాదు. నీకు బతుకే లేకుండా చేసి చూపిస్తా. అది చూద్దాం. వెళ్ళవమ్మా వెళ్ళు. ఏం చేస్తావో ఏం చేసుకుంటావో చెయ్యి. ఇంతకు మించి నువ్వేం చేయగలవు? పదండి పిన్ని గారు, ఈవిడతో మనకెందుకు? దైవ దర్శనం తర్వాత మెట్ల మీద కనపడాల్సిన దానివి నీకు నాకు సాపథ్యమేమిటి? మంగా! ఏయ్, ఎందుకమ్మా మురుగుతావు? వెళ్ళు. పోవే. లిఫ్ట్ ఇవ్వమంటావా సీతాలు? సర్వీస్ కింద ఎంత ఇవ్వమంటావు? ఏయ్ ఏయ్ ఏ అంటే నీలాగే అందరూ అవతలి వాళ్ళ మీద ఆధారపడి ఎదుగుతారనుకుంటున్నావా? మాకు స్వయంగా ఎదగడం తెలుసు. అడ్డమైన వాళ్ళ లిఫ్ట్ అవసరం లేదు. ఆ భాగీరథి కాళ్ళు వెళ్ళు పట్టుకుని మా కళ్ళల్లో కారం చల్లి కార్లలో తిరిగే నీకు నాకు లిఫ్ట్ ఇచ్చే కెపాసిటీ ఎక్కడుందే? సీతాలు అని వ్యంగ్యంగా మాట్లాడగానే స్థాయి పెరిగిందనుకోకు. నువ్వెప్పుడు నన్ను మించి ఎదగలేవు. అబచ్చా, కాలి నడకను వెళ్ళేదానివి నువ్వు, కార్లో తిరిగేదాన్ని నేను. ఎవరిదమ్మా ఎదుగుదల? కొన్ని కుక్కలు కూడా కార్లలో తిరుగుతాయి, ఏసీల్లో ఉంటాయి. అంత మాత్రాన అవేమి యజమానులు అయిపోవు. అవి ఎప్పుడు పెంపుడు కుక్కలే. దాన్ని సిరి భోగం పెట్టి పుట్టడం అంటారు. అవేవి లేనోళ్ళు వెక్కిరింపులతో తృప్తి పడుతూ ఉంటారు. ఎంతున్నా అసంతృప్తితో బ్రతికే నీలాంటి వాళ్ళకన్నా ఏదో ఒక తృప్తితో బతికే మేమే చాలా నయం. అదో ఫ్యాషన్లే కానీ ఇంతకీ జాతర ప్రయాణం ఎంతవరకు వచ్చిందో? అమ్మవారి ఆశీర్వాదం అందుకుంటామని నమ్మకం దాకా వచ్చింది. ఆ తర్వాత నీకు జాతర జాగారం మొదలవుతుంది అనే విశ్వాసం కలిగేదాకా వచ్చింది. నీతో చిందులేయించి నీకు నరకం చూపించేదాకా వచ్చింది. నిన్ను చిందెలా వేయించాలో తెలిసేదాకా కూడా వచ్చింది. నిన్ను ఆ భాగీరథిని నిప్పుల గుండం మీద నడిపించేదాకా వచ్చింది. పూనకాలు పూని బడితల చేత మీ చెడు బుద్ధి తొలగించేదాకా వచ్చింది. ముఖ్యంగా మీ నాలుకలకి శూలాలు గుచ్చేదాకా వచ్చింది. చాలా ఆశలే ఉన్నాయి. అవి ఆశలు కావు, ఆశయాలు, లక్ష్యాలు. ఆహా, అలాగా? హ, అయితే నా లక్ష్యాలు కూడా విను. మీ ఆశల్ని అడి ఆశలు చేయటం, మీ బతుకు బజారు పాలు చేయటం, నా కాళ్ల బేరానికి తీసుకురావటం, మిమ్మల్ని నా ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవటం, నా కాళ్ళు వర్తించుకోవటం. చంపేస్తాను. మా చేత నీ చెంపలు పగలగొట్టించుకోవడం, తప్పైపోయిందని నీ ముక్కు నేలకి రాయడం, గుంజీళ్లు తీయడం,
అమ్మా ముద్ద అమ్మమ్మ ముద్ద అని అక్క ముద్ద అని అడుక్కునేలా చేయడం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆస్తి వస్తే రావచ్చు, పిచ్చి ఆశలు పెట్టుకోకు, నాశనం అయిపోతావు. ఏం చేసినా ఏదో ఒక పాసం నీకు శాపం పెట్టనివ్వడం లేదే. మార్పును ఆశించి ఓర్పు పడుతున్నాను. ఎక్కువ కలల కంటే మేము తిరగబడితే నీ బతుకు చితికిపోతుంది. జాగ్రత్త. మమ్మల్ని వెక్కిరించటం కాదు, రేపు నవ్వుల పాలు అవ్వబోయే నీ బతుకు గురించి నువ్వు ఆలోచించు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. నీకు భర్త పిల్లాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. సర్పాలతో సావాసం చేస్తున్నావు. అవి ఎప్పుడైనా నిన్ను కాటేయొచ్చు, గుర్తుంచుకో. జాతరకెళ్ళొచ్చాక చెప్తాను నీ సంగతి, నిన్ను వెంటేసుకుని తిరిగే ఆ లాయర్ సంగతి. వదులుకో, ఇప్పటికైనా ఆ సావాసం వదులుకో. లేకపోతే చివరికి నిన్ను ఆదుకునే వాళ్లే లేకుండా పోతాం. పలుకరించి పళ్ళు రాలగొట్టించుకున్నట్టయింది. డ్రైవర్ పోనీ. ఏమండి, ఈసారి మనం జాతరకి వెళతామో లేదో అనుకున్నాను, కానీ అమ్మవారు అన్నీ సమకూర్చి తనే రప్పించుకుంటుంది. ఈసారి ఆనవాయితీని నిలబెట్టిన పుణ్యం సావిత్రికే దక్కుతుంది. అదేంటి మంగా, మేమందరం కూడా కష్టపడ్డాం కదా, మాకు దక్కదా? మీ కష్టం వేరు, తన త్యాగం వేరు. అంత గొప్ప త్యాగం నేనేం చేశాను పిన్ని గారు? మా కోసం ఇల్లు తిరిగాం, అభిమానం వదులుకొని అప్పడాలమ్మాం, జ్ఞాపకాల్ని ఖరీదు కమ్మాం. అది అందరి వల్ల అయ్యే పని కాదు సావిత్రి. మీకన్నా విలువైంది ఏదీ లేదు పిన్ని గారు. కొన్ని ధర పెట్టినా కొనలేము మంగా. జడ్జి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. అవును, పిల్లలేరండి? గుడికే రమ్మని చెప్పాను మంగా, వస్తూనే ఉంటారు. అరుగో వచ్చేస్తున్నారు. రఘురాం, సీత ఎక్కడా? వెండి నాలుగు తీసుకురావడానికి వెళ్ళింది నానమ్మ. మనం ఈసారి బుజ్జిగాడితో కలిసి అమ్మవారి ఆశీర్వాదం అందుకోవాలని రాస్తుందేమో గ్రాని. అందుకే అన్నీ సవ్యంగా సాగాయి. అమ్మ లేకుండా వాడు అమ్మవారి దర్శనానికి వస్తున్నాడు. అమ్మవారు దీవిస్తే వాళ్ళమ్మ తిరిగి దగ్గర అవుతుందిలే. ఆవిడ గారికి పూజలు దేవుళ్ళు అంటే నమ్మకం లేదుగా. ఆ అమ్మవారే దాని కళ్ళు తెరిపిస్తుంది. సీత తెచ్చావా? ఇదిగోండి అమ్మమ్మ గారు వెండి నాలుక. సావిత్రి, నువ్వు కొబ్బరికాయ కొట్టి హారతివు. అలాగే సీత, పిన్ని గారు. నువ్వు ఎదురమ్మా. హలో. హలో స్వర్ణ, నేను గోడ మీద తలకాయని. ఆ, ముందు విషయం చెప్పు. నేనన్నది నీకు వినపడిందా? ఫోన్లోనే కదా అన్నావు. నా సాపి మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అమ్మమ్మ వాళ్ళు జాతరకు బయలుదేరారు. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే. వాళ్ళు బయలుదేరటమే ముఖ్యం. థ్యాంక్ యూ. ఆ మూకంతా బయలుదేరారట అమ్మమ్మ గారు. వెంటనే ఈ వార్త శ్రీరామ్ చెవిన పడేయాలి. ఫోన్ చేయి. స్వర్ణ గారు చెప్పండి. ఎక్కడున్నావు? అడవికి వెళ్లే దారి ఎంట్రీలో ఉన్నాను. వాళ్ళు బయలుదేరారట. నువ్వు చేయాల్సింది పక్కడ్బందీగా అమలు చేయి. మిస్ అవ్వద్దు.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోయగూడెం చేరడానికి వీల్లేదు. వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా చక్కగా 6 బీర్లతో 12 పెగ్గులతో రండి. వాళ్ళ ప్రయాణం ప్రమాదంలో పడేసి మీకు ఆనందం కలిగించే బాధ్యత నాది. అదే మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్. వీడియో కూడా తీస్తాను. తర్వాత తీరుబడిగా చూసి పగలబడి నవ్వచ్చు మీరు. ఒకసారి నాకేమో, నేను మాట్లాడతాను. ఒక నిమిషం. వాళ్ళడ్డు తొలగిపోతే ఇక స్వర్ణతో నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు అదే కదా మేడం కావాల్సింది. బంధాలు బతికుంటే కొత్త అనుబంధాలు ముడిపడవు కదా. వాళ్ళు గూడెం చేరరు. దారి మారుస్తాను, యమపురికి పంపిస్తాను. అప్పుడేగా నా దారి రహదారి, స్వర్ణలత నా దరి. మేడం, ముందుగానే దీవించండి. ఏమని? స్వర్ణలత ప్రాప్తిరస్తు అని. ప్రాప్తిరస్తు. సరేనా? సరే మేడం, ఉంటాను. ఈ వాళ్ళతో నీ దరిద్రం తొలగిపోతుంది స్వర్ణ. అంటే అమ్మవారికి వెండి నాలుక నువ్వే ఇస్తావు. అమ్మవారి ఆశీర్వాదంతో చక్రం తిప్పుతావని. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. మీ బ్లెస్సింగ్స్ నిజం కావాలి. కింకరుణ్ణి అక్కడుంచాక కార్యం మనకనుకూలంగా కాకపోతే ఎలా? ఆంటీ మాట అంది అంటే అది జరిగి తీరుతుంది. అయినా నీకు తెలుసు కదా స్వర్ణ, ఆంటీ మాటేగా నీకీ పొజిషన్ తెచ్చింది. ఏంటి ఆంటీ మాటేనా నా శ్రమ తెగింపు కాదా? ఆ వాళ్ళేదో తెలియకన్నారులే. అంతా నీ తెలివితేటలే. కృతజ్ఞత లేని దానివే. నీ సంగతి నీ సంసారంలో నిప్పులు పోయించి చెప్తా. శ్రీరామ్ వలలో పూర్తిగా పడ్డాక వాడితోనే నీ అంతు తేలుస్తా. సరే సర్లే, అందరం ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం పదండి. కొండదేవర దర్శనం అంటేనే కొండంత బలం వచ్చినట్టుంటుంది. మహాశక్తిశాలి. నా మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా, ఎంతో ప్రశాంతంగా ఉంది. పిన్ని గారిని ఇంత హుషారుగా చూసి ఎంత కాలమైందో. అవును, మంగని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తాతయ్య గారంటే అమ్మమ్మ గారికి ఎంత ప్రేమో. 50 సంవత్సరాల స్నేహం అమ్మ మాది. అలాగా? మరి నాన్నమ్మ మీద అలా అరిచేవేంటి తాతయ్య? అది వేరు ఇది వేరురా. అది మొండితనంగా ప్రవర్తించినప్పుడే. అప్పుడు స్నేహం గుర్తు రాలేదే ఏమి? పోరా నువ్వు ఒకడివి. అందరం కలిసాం. ఆ ఉలిపి కట్టే ఒంటరైపోయింది. అది కూడా మనతో ఉంటే ఎంత నిండుగా ఉండేది. అత్తయ్య గారు, ఆనందంగా వెళ్తున్నాం. దాని టాపిక్ తెచ్చి మూడెందుకు డిస్టర్బ్ చేస్తారు? అడుగడుగున ఆటంకాలు సృష్టించి చుక్కలు చూపించాలి. ఆనవాయితీ అట ఆనవాయితీ. అది ఎలా సాగుతుందో చూస్తా. శ్రీరామ్ని కాపలా పెట్టంగా ఎలా దాటి వెళ్తారో, ఎలా మొక్కుని చెల్లిస్తారో చూస్తా. నువ్వు నిశ్చింతగా ఉండు స్వర్ణ. ఆ మంగ అసలు అమ్మవారినే చేరుకోలేదు. మన ప్లాన్లు ఛేదించి వెళ్ళడం అంత సులువు కాదు. నువ్వు మాత్రం కోయవాళ్లతో జాగ్రత్తగా ఉంటే స్వర్ణ. వాళ్ళసలే అనాగరికులు. బల్లాలు శూలాలు దించినా దించేస్తారు. స్వర్ణే ఆ గూడెనికి దొరసాని కాబోతోంది. దీన్నేం చేస్తారే?
సాకేత్, అదుగో వనదేవత గుడొచ్చింది. అక్కడ ఆపు. అలాగే గ్రాని. తల్లి, మా అందరికీ అండగా ఉండు. ఏ ఆటంకాలు కలగకుండా చూడమ్మా. మా మహోన్నత్ తొలిసారిగా నీ ఒళ్ళోకి వస్తున్నాడు. వాడిని చల్లగా చూడు తల్లి. కొండదేవర దర్శనం మొక్కుబడి చక్కగా తీర్చుకునేలా ఆశీర్వదించు తల్లి. అల్లుడు గారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ పట్టురండి. రామచంద్రయ్య, అక్కడికి వెళ్ళి తీసుకురాకూడదయ్యా. పైకి ఎక్కకూడదు, అది వాళ్ళ ఆచారం. అందుకే కుంకుమ మనకు దగ్గరలో అందుబాటులో పెట్టారు. ఓ అలాగా. స్వర్ణ, మీ అమ్మమ్మ వనదేవత పూజ చేస్తుంది. నువ్వు పూజ చెయ్యి. వన దేవత లేదు, మట్టి గడ్డి లేదు, అంతా చాదస్తం. నాకు అలాంటి పిచ్చి నమ్మకాలేం లేవు. ఏదో ఆవిడ ఆనవాయితీ ఆపాలని ఆ నాలుకిచ్చి వాళ్ళ దృష్టిలో గొప్పగా నిలవాలని వెళ్తున్నాను, కానీ ఆ తొక్కులో మొక్కులు పూజలు వేస్ట్, అంతా ట్రాష్. ఎప్పుడొచ్చినా మేము ఇలాగే పెట్టుకునేవాళ్ళం. అలాగా అత్తయ్య. ఇదిగోండి మామయ్య గారు. డ్రైవర్, కారు ఆపాల్సిన పని లేదు, పోనీ. మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే వెనక పడేస్తా. ఈ రాక్షసు వస్తున్నట్టుందే. దరిద్రం మనకన్నా ముందే వెళ్తుందంటే ఇదే. మనల్ని గాది పట్టి పీడించేది. అక్కడది ఏం రభస చేస్తుందో ఏమో. ఆ కొండదేవతే దాని నెత్తిన ముడుతుంది. అప్పుడైనా దాని బుద్ధి మారుతుందేమో. ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్లే బుద్ధి చెప్తారు. అక్కడ తింగర వేషాలు వేస్తే అమ్మవారికి బలిస్తారు కూడా. పీడ వదులుతుంది. సాకేత్, మంచి మాటే కదా అన్నాడు, నువ్వు ఫీల్ అవుతావంటే? అమ్మా, అసలు ఆ టాపిక్కే ఎత్తొద్దన్నాను. మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? రామాయణం చదివినా రావణుడు ఉంటాడు కదా, వదిలేసి చదవలేం కదా. ఎవరి పాపం వాళ్లే అనుభవించి తీరుతారు.